పరిస్థితి కనిపిస్తోంది. ఇక బీహార్ ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ గురించి మాట్లాడుతున్నాం. ఎంజీ రావు గారు మనతో కంటిన్యూ అవుతూ ఉన్నారు. ఎంజీ రావు గారు, ఇక జన్ సురాజ్ పార్టీ దేశంలో ఎన్నో పార్టీల్ని, ఎన్నో కూటమిల్ని అలవోకగా ఒంటి చేత్తో గెలిపించిన ప్రశాంత్ కిషోర్ ఈ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ ద్వారా అభ్యర్థుల్ని నిలబెట్టారు. చాలా స్థానాల్లో ఆయన అభ్యర్థులు పోటీ చేసినా కూడా ఎక్కడ అంటే స్టార్టింగ్లో 1-2 రౌండ్స్లో కాస్త లీడ్ చూపించిన, ప్రజెంట్ అయితే 0, ఎక్కడా కూడా పార్టీ ప్రభావం చూపించట్లేదు. అంటే ఓట్లు చీల్చడం ద్వారా ఎన్డీఏకి లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేశారు. ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీకి ఒక బినామీ అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ చర్చ, ఈ ఆరోపణల్లో వాస్తవం ఏదైనా ఉందా? ఎస్ అండి. జన్ సురాజ్ పార్టీ గాంధీయన్ ప్రిన్సిపల్స్ 1917లో మహాత్మా గాంధీ తన ఉద్యమాన్ని, తన నాయకత్వ పటిమను మొదలుపెట్టింది చంపారన్ అంటే ప్రస్తుత బీహార్ ప్రాంతం నుంచి. ఈ ఐడియాలజీని, సైద్ధాంతికతను ఆధారంగా చేసుకుని నా పార్టీ పనిచేస్తుంది, బీహార్లో పొలిటికల్ మార్పు పరివర్తన తీసుకొస్తానంటూ పీకే బీహార్ పాలిటిక్స్లోకి రావడం జరిగింది. ఇంతవరకు మీరు చెప్పినట్టు పీకే అంటే ఒక పెద్ద బ్రాండ్ అనమాట. ఇండియాలో ఒక పొలిటికల్ కన్సల్టెన్సీ, అంటే ఏ పార్టీనైనా తీసుకురొచ్చి అధికారంలో తీసుకొచ్చాడు. చాలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తర్వాత నేషనల్ లెవెల్లో అన్ని పార్టీలను ఆయన అధికారం తీసుకొచ్చి 100 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఆయనే చెప్తున్నాడు, ఒక గంటలో నేను 10 కోట్ల రూపాయలు తీసుకున్న సమయం కూడా ఉంది అని బీహార్ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆయనే చెప్పాడు. ఇప్పటివరకు ప్రభుత్వాన్ని బయటుండి గైడెన్స్ ఇస్తూ తీసుకొచ్చాడు. కానీ ఇప్పుడు బీహార్ పాలిటిక్స్లో ఆయన మొట్టమొదటిగా ఇంకొక రోల్ పాటించాడు. ఎందుకంటే ఆయన స్వస్థలం బీహార్ అవ్వడం వల్ల బీహార్లో కొత్త పాత్రలోకి వచ్చాడు. అదేంటి అంటే ఈ ఒక పెద్ద విమర్శ ఉందండి. అంటే బీజేపీ తరఫున ఆయన అడ్వైజర్గా పనిచేయకుండా అక్కడ ఎన్డీఏ మోడీ గవర్నమెంట్కి, ఈ ఎల్జేపీ ఇటు చెప్పాలంటే నితీష్ కుమార్కి అడ్వైజర్గా పనిచేయకుండా స్వయంగా పాలిటిక్స్లోకి వచ్చి అపోజిషన్ ఓడించడం, ఆ పాత్రను ఆయన పోషించారంటే ఇప్పుడు ఎలక్షన్స్ రిజల్ట్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఆయన మొట్టమొదటిగా మొత్తం 243 సీట్ల అసెంబ్లీ సీట్లకు గాను బీహార్లో 116 సీట్లలో ఆయన పోటీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన ఉద్యమం అంతా ఎక్కడుంది? సెక్యులర్ ఓట్ బ్యాంక్ని ఆయన కాస్త, అంటే ఇప్పుడు ఆయనకి 1 ఓటు వచ్చిందా, 1 సీటు వచ్చిందా, 2 సీట్లు వచ్చినాయా, 3 సీట్లు వచ్చినాయి, 116 సీట్లు ఏంటి, 1 2 వచ్చినాయా, అసలు రాలేదని పక్కన పెడితే ఆయన ఓట్ షేర్ మాత్రం చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది బీహార్ పొలిటికల్ ముఖ చిత్రంలో. ఎందుకంటే ఆయనకి 2 నుండి 3% ఓట్ బ్యాంక్ వచ్చే అవకాశం ఉంది. ఈ 2 నుంచి 3% ఓట్ బ్యాంక్ అంటే ఇప్పుడు మహాగఠబంధన్ జేడీయూ కాంగ్రెస్ ఓడిపోవడానికి ఒక పెద్ద కారణాల్లో ఈయన కాంగ్రెస్ సెక్యులర్ ఓట్ బ్యాంక్ని చేల్చడం. ముఖ్యంగా బీహార్ ఎలక్టరల్స్లో మొత్తం 7 కోట్ల మంది ఓటర్లలో 58% కేవలం యూతేనండి. ఈయన యూత్ అంటే బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ వ్యవహారాల్లో, నోటిఫికేషన్లో పెద్ద వ్యవహారం అయిందనమాట. ఈ వ్యవహారంలో ఆయన చాలా కీలక పాత్ర పోషించాడు. ఆమరణ నిరాహార దీక్ష ఇవి చేసి, అంటే యూత్ ఓట్ బ్యాంక్ని సీల్ చేశాడు కాంగ్రెస్ సెక్యులర్ ఓట్ బ్యాంక్. తర్వాత రైతులు గాంధీయన్ ఐడియాలజీ ఇప్పటికి కూడా బీహార్లో ఎంతటి కుల రాజకీయాలున్నా, మత రాజకీయాలున్నా, ఆర్ఎస్ఎస్ లాంటి ఐడియాలజీ పని జరుపుతున్నా బీహార్లో కాంగ్రెస్ ఐడియాలజీ అనేది చాలా చాలా బలంగా ఉంటుంది. దానికి ఒక ఓటు షేర్ ఉంటుంది. ఎందుకంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అక్కడ నుంచి రావడం, మహాత్మా గాంధీ తొలి చంపారన్ మూమెంట్ అక్కడ కొనసాగడం, ఒక అద్భుతమైన రాష్ట్రం అనమాట. ఆ ప్రాంతంలో ఈ జన్ సురాజ్ ఏంటంటే ఓట్ బ్యాంక్ చాలా తెలివిగా ఈ కాంగ్రెస్, ఈ మహాగఠబంధన్కి దూరం చేసింది. అంటే బీజేపీకి ఆయన ఇండైరెక్ట్గా ఉపయోగపడడానికే రాజకీయాల్లోకి వచ్చాడా అనే సందేహంలో అనేది రావడం సహజమే. కానీ నా దృష్టిలో ఏంటంటే ఈయన ప్రత్యక్షంగా బీహార్ చీఫ్ మినిస్టర్ మీద దృష్టి పెట్టి ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఈ అపవాదు తప్పైనా కానీ ఈయన అధికారంలో, అంటే ఈయన ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడం, 116 సీట్లలో పోటీ చేయడం, ఇవన్నీ ఏంటంటే ఇది బీజేపీ అంటే ఎన్డీఏకి లాభించింది. ఇటు కాంగ్రెస్ నేతృత్వంలోని మహాగఠబంధన్కి ఈయన ప్రధానమైన సంకటంగా మారాడు. కాబట్టి ఈ జన్ సురాజ్ పార్టీ పీకే ఇప్పుడు ఒకప్పుడు అడ్వైజర్గా కాదు, ఒక పార్టీని గెలిపించడానికి డైరెక్ట్గా పాలిటిక్స్లోకి వచ్చాడా అనే సందేహం కూడా ఈరోజు బీహార్ పాలిటిక్స్లో మనకు అర్థమవుతుంది అనమాట. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంజీ రావు గారు.